Hello guys, my name is Tanay Kashyap. Welcome to Tanay Reviews. Today review of కుబేరా మూవీ చూసా. నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శేఖర్ కమల్ డైరెక్షన్లో ఇలాంటి ఒక మూవీ వస్తుందని. నార్మల్గా శేఖర్ కమల్ డైరెక్షన్ మూవీ అంటే లవ్ స్టోరీ మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈసారి యూనిక్గా సస్పెన్స్ డ్రామా మూవీ అయితే తీశారు. అదే ఈ కుబేరా. నాకైతే ట్రైలర్ అండ్ టీజర్ చూసినప్పటి నుంచి మూవీ మీద మంచి ఒపీనియన్ అయితే ఉంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకపోయినా బట్ ఒక చిన్న నమ్మకం ఉంది, కుబేర్ మూవీ బాగుంటుంది, మరి వరస్ట్గా అయితే ఉండదు అని చెప్పి. అండ్ ఇప్పుడు మూవీ చూసాక నా నమ్మకం నిజమైంది. మూవీ అయితే బాగుంది, మంచి స్టోరీ, మంచి కంటెంట్ ఎంచుకుని క్యారెక్టర్ డిజైన్ చాలా బాగా చేసుకున్నారు. మూవీ స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు అసలు మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు. మూవీ ఫుల్ ఎంగేజింగ్గా మంచి ఇంట్రెస్టింగ్గా నడిచింది. మూవీ ఫస్ట్ హాఫ్ ఒక 15 to 20 minutes వరకు మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటో వెంటనే రివీల్ చేస్తారు. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ కూడా మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ అవుతూ ఇంకా నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూవీ స్టోరీ నరేషన్ ఎలా ఉండబోతుందో అని ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తారు. ఆ తర్వాత స్టోరీ మంచి రైజ్ అవుతూ ప్రీ క్లైమాక్స్ వరకు ఫుల్ ఎంగేజ్ చేస్తూ వెళ్తుంది. అండ్ ఈ మూవీలో మంచి విషయం ఏంటంటే అనవసరంగా ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించుకున్న ఎంచుకున్న ప్లాట్కి పర్ఫెక్ట్ స్టోరీ నరేషన్ అయితే పెట్టుకున్నారు. అండ్ ఈ మూవీలో అన్నిటికీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ నాగార్జున ఇంకా ధనుష్, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోద్ది. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాగార్జున హీరోలా కనిపిస్తారు. ఈవెన్ ధనుష్ క్యారెక్టర్ కనిపించినా కూడా చూసినంతసేపు ధనుష్ మూవీలో అనిపించదు, ఏదో నాగార్జున హీరో మూవీ చూస్తున్నానేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ వరకు కూడా నాగార్జున క్యారెక్టర్కి మంచి ఇంపార్టెంట్ ఎమోషనల్ సీన్స్ పడతాయి. ధనుష్ క్యారెక్టర్ ఉన్నా కూడా నాగార్జున ఉన్నంత మంచి సీన్స్ ఫస్ట్ హాఫ్లో ధనుష్కి అయితే పెద్ద పడదు. అక్కడికి ధనుష్కి మంచి ఎమోషనల్ సీన్స్ అయితే పడతాయి, కానీ మ్యాక్సిమం ఎమోషనల్ సీన్స్ అంతా కూడా నాగార్జున గారికి ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్కి అప్పుడు ధనుష్కి ఒక క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ కూడా బాగా పెరుగుద్ది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా ధనుష్ మెయిన్ హీరోలో కనిపిస్తారు. అండ్ సెకండ్ హాఫ్ కూడా యాజ్ యూజువల్ ఫస్ట్ హాఫ్లో ఎలా అయితే మంచి స్టోరీ ఎంత నరేషన్ ఎంత బాగుంటుందో సెకండ్ హాఫ్ కూడా అంతే బాగుంటుంది. బట్ అక్కడికి కొన్ని సీన్స్ స్టోరీ కొంచెం ల్యాగ్ అవుతున్నట్టుగా అయితే చిన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ మూవీకి బాగా కనెక్ట్ అయితే మాత్రం ఆ ల్యాగ్ కూడా ఫీల్ అయితే పెద్దగా ఏమీ అనిపించదు. స్టోరీ ల్యాగ్ అవుతున్నట్టుగా ఉన్నా కూడా మంచి ఎంగేజింగ్ అయితే ఉంటుంది. ఇంకా ప్రీ క్లైమాక్స్ వరకు కూడా స్టోరీ, ఎమోషన్స్, నరేషన్ అంతా బాగుంటుంది. అయితే ఈ మూవీలో అన్నిటికీ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్. అసలు ఈ మూవీ తగిన మంచి క్లైమాక్స్ అయితే పెట్టలేదని నేనైతే అంటాను. అసలు ఈ క్లైమాక్స్ అనేది అసలు మూవీకి సెట్టే కాలేదు. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుంచి కూడా మంచి స్టోరీ, ఎమోషన్స్ అంతా కూడా ఒక మంచి స్టైల్లో తీసుకెళ్తారు. బట్ క్లైమాక్స్ వస్తే మాత్రం చాలా రొటీన్ వేలో అయితే మూవీ అయితే ఎండ్ చేశారు. ఇదే కుబేర్ మూవీలో బిగ్గెస్ట్ డిసప్పాయింట్ థింగ్. శేఖర్ కమల ప్రీవియస్ మూవీ అయినా లవ్ స్టోరీ మూవీలో కూడా ఇదే మిస్టేక్ చేశారు. ప్రాపర్ క్లైమాక్స్ లేకుండా స్టోరీకి ఎండ్ చేయాలి కదా అని చెప్పి ఏదో ఒక ఎండింగ్ సీన్ పెట్టేసినట్టుగా ఆ సీన్ అయితే ఉంటుంది లవ్ స్టోరీ మూవీలో. అండ్ ఈ కుబేర్ మూవీ క్లైమాక్స్లో కూడా సేమ్ అదే మిస్టేక్ చేశారు. ఈవెన్ లవ్ స్టోరీ మూవీలో ఆ క్లైమాక్స్ని ఏదో ఒక రీజన్తో ఆ సీన్ని కూడా యాక్సెప్ట్ చేసేయచ్చు. బట్ ఈ కుబేర్ క్లైమాక్స్ సీన్ మాత్రం అసలు యాక్సెప్ట్ చేసి తగ్గినట్టుగా అసలు లేనే లేదు. అంత బాగా డిసప్పాయింట్ చేసింది ఈ క్లైమాక్స్. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, నాగార్జున పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. ముందు చెప్పినట్టుగానే ఫస్ట్ హాఫ్లో అయితే అసలు నాగార్జున హీరోగా అన్నట్టుగా అనిపించారు. ఆయన పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో ఉంది. ఇంకా ధనుష్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంది. ధనుష్ క్యారెక్టర్ని చూస్తున్నంతసేపు అసలు ధనుష్ ఒక స్టార్ యాక్టర్ అనే విషయాన్ని మర్చిపోయి ఆయన క్యారెక్టర్కి చాలా బాగా కనెక్ట్ అవుతాం. రష్మిక పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఆమె క్యారెక్టర్కి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే లేదు ఫస్ట్ హాఫ్లో అయితే. సెకండ్ హాఫ్లో కొంచెం క్యారెక్టర్కి వెయిట్ అయితే పడింది. బట్ స్టిల్ నాగార్జున ఇంకా ధనుష్ వీళ్ళిద్దరి యొక్క పర్ఫార్మెన్సే మూవీ మొత్తానికి హైలైట్. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూ మూవీ తగినట్టుగా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చేసింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా సాంగ్స్ యొక్క లిరిక్స్ కూడా చాలా బాగుంది. లిరిక్స్ ఎవరు రాశారు కానీ లిరిక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కమింగ్ టు రిటర్న్ డైరెక్టర్ శేఖర్ కమల, డిడ్ వండర్ఫుల్ జాబ్. మంచి ప్లాట్, మంచి స్టోరీ అయితే ఎంచుకున్నారు. ఇంకా స్క్రీన్ ప్లే కూడా మంచి ఎంగేజింగ్గా ఉంది. బట్ క్లైమాక్స్ ఒక్కటే చాలా డిసప్పాయింట్ చేసింది. క్లైమాక్స్ని ఇంకా బాగా రాసుకుంటే ఇంకా బాగుండు, అప్పుడు కంప్లీట్ మంచి మూవీ చూసాను ఫీలింగ్ అయితే వచ్చేది. క్లైమాక్స్ సీన్ ఒక్కటి పక్కన పెట్టేస్తే మూవీ అయితే చాలా బాగుంది. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో మంచి సినిమా చూడాలనుకుంటే కుబేర్ మూవీ అసలు మిస్ అవ్వకండి. అంతే గైస్, కుబేర్ మూవీ చూసా నా ఒపీనియన్ అయితే ఇదే. అండ్ ఈ కుబేర్ మూవీ చూసే మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి అన్నట్టు. తన రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి. జై హింద్.